వెల్కమ్ టు అభినవ భారత్ నీరఫీ. 3 దశల్లో ప్రభుత్వం ఏదైతే నిర్వహించాలనుకున్నదో తెలంగాణకు సంబంధించి సర్పంచ్ ఎలక్షన్స్ దానికి సంబంధించిన 3 దశలు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 17 తారీఖులు అయితే 3 దశల్లో 3 విడతలు అయితే కంప్లీట్ అయినాయి సర్పంచ్ ఎలక్షన్స్. దీనికి సంబంధించి ఏ జిల్లాలో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు సాధించిన అయితే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, మొత్తానికి అయితే మొదటి దశ రెండో దశకు సంబంధించిన వీడియోలు అయితే మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇదైతే మూడో దశ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఒకసారి. అయితే మొత్తానికి అయితే మనకి 4146 స్థానాలకు గాను మూడో దశలో కాంగ్రెస్ 2245, బీఆర్ఎస్ 1164, బీజేపీ 246 స్థానాలు అయితే గెలవడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే మహబూబ్ నగర్ వచ్చి 132కు గాను కాంగ్రెస్ 65, బీఆర్ఎస్ 50, బీజేపీ 5, నారాయణపేట్ 110, కాంగ్రెస్ 53, బీఆర్ఎస్ 27, బీజేపీ 16, గద్వాల్ 75, కాంగ్రెస్ 25, బీఆర్ఎస్ 32, బీజేపీ 0, నాగర్ కర్నూలు వచ్చేసి 152కు గాను కాంగ్రెస్ 100, బీఆర్ఎస్ 34, బీజేపీ 1, వనపర్తి 87కు గాను కాంగ్రెస్ 47, బీఆర్ఎస్ 22, బీజేపీ 3, మెదక్ 183కు గాను 73 స్థానాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ 86, బీజేపీ 9, సిద్దిపేట చూసుకుంటే 163కు గాను కాంగ్రెస్ 72, బీఆర్ఎస్ 62, బీజేపీ 8, సంగారెడ్డి చూసుకుంటే 234కు గాను కాంగ్రెస్ 155, బీఆర్ఎస్ 67, బీజేపీ 5, కరీంనగర్ 111, కాంగ్రెస్ 38, బీఆర్ఎస్ 38, బీజేపీ 21. ఇక్కడ మొత్తానికి అయితే సేమ్ వచ్చినాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ చూసుకుంటే. సిరిసిల్ల చూసుకుంటే 87కు గాను కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 41, బీజేపీ 10, జగిత్యాల చూసుకుంటే 119కు గాను కాంగ్రెస్ 61, బీఆర్ఎస్ 36, బీజేపీ 4, పెద్దపల్లి 91కు గాను కాంగ్రెస్ 66, బీజేపీ 3, బీఆర్ఎస్ వచ్చి 22, నిజామాబాద్ చూసుకుంటే 165కు గాను కాంగ్రెస్ 85, బీఆర్ఎస్ 37, బీజేపీ 15, కామారెడ్డి 168, కాంగ్రెస్ 126, బీజేపీ 4, బీఆర్ఎస్ 21, ఆదిలాబాద్ చూసుకుంటే 150కు గాను కాంగ్రెస్ 31, బీఆర్ఎస్ 61, బీజేపీ 11, నిర్మల్ చూసుకుంటే 133కు గాను కాంగ్రెస్ చూసుకుంటే 29, బీఆర్ఎస్ 6, బీజేపీ 73. గట్టిగా వచ్చింది ఇక్కడ చూసుకుంటే బీజేపీ అయితే 73 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. ఆసిఫాబాద్ చూసుకుంటే 106కు గాను కాంగ్రెస్ 41, బీఆర్ఎస్ 42, బీజేపీ 10, మంచిర్యాల చూసుకుంటే 102, కాంగ్రెస్ 47, బీఆర్ఎస్ 18, బీజేపీ 1, వరంగల్ చూసుకుంటే 109కు గాను కాంగ్రెస్ 73, బీఆర్ఎస్ 35, బీజేపీ 0, హన్మకొండ 68, కాంగ్రెస్ 40, బీఆర్ఎస్ 24, బీజేపీ 3, భూపాలపల్లి 81కు గాను కాంగ్రెస్ 56, బీఆర్ఎస్ 18, బీజేపీ 1, జనగాం 91, కాంగ్రెస్ 50, బీఆర్ఎస్ 39, బీజేపీ 0, ములుగు 46కు గాను కాంగ్రెస్ 30, బీఆర్ఎస్ 8, బీజేపీ 1, ఖమ్మం 190కు గాను కాంగ్రెస్ 129, బీఆర్ఎస్ 45, బీజేపీ 0, కొత్తగూడెం చూసుకుంటే 155 స్థానాలకు గాను కాంగ్రెస్ 101, బీఆర్ఎస్ 19, బీజేపీ 0, నల్గొండ చూసుకుంటే 269కు గాను కాంగ్రెస్ 170, బీఆర్ఎస్ 60, బీజేపీ 2 స్థానాలు, భువనగిరి చూసుకుంటే 124, కాంగ్రెస్ 71, బీఆర్ఎస్ 31, బీజేపీ 7, సూర్యాపేట 146కు గాను కాంగ్రెస్ 103, బీఆర్ఎస్ 34, బీజేపీ 0, మహబూబాబాద్ చూసుకుంటే 169కు గాను కాంగ్రెస్ 115, బీఆర్ఎస్ 16, బీజేపీ 0, వికారాబాద్ చూసుకుంటే 157 స్థానాలకు గాను కాంగ్రెస్ 95, బీఆర్ఎస్ 48, బీజేపీ 5, ఇక్కడ రంగారెడ్డి చూసుకుంటే 173కు గాను కాంగ్రెస్ 83, బీఆర్ఎస్ 50, బీజేపీ 28. అయితే ఇక్కడ చూసుకుంటే 3 దఫాల్లో ఏ అయితే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సర్పంచ్ సంబంధించిన ఎలక్షన్స్కి మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ అయితే స్పష్టమైన మెజారిటీ అయితే కనబరిచింది. ఇక్కడ ఒకసారి చూసుకుంటే 3 విడతల్లో చూసుకుంటే కాంగ్రెస్ వచ్చేసి 6821 స్థానాలు గెలిచింది సర్పంచ్ స్థానాలు, బీఆర్ఎస్ 3520, బీజేపీ 703తో అయితే సరిపెట్టుకోవడం జరిగింది. అయితే మొత్తానికి చూసుకుంటే కూడా స్పష్టమైన మెజారిటీ అయితే అన్ని జిల్లాల్లో కూడా అంటే మేజర్గా చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే క్లియర్ కట్ మెజారిటీ అయితే సాధించడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే కాంగ్రెస్ ముఖ్యంగా ఏ జిల్లాలో ఎక్కువ ఆధిక్యం కనపరిచింది చూసుకుంటే కాంగ్రెస్ వచ్చేసి దక్షిణ తెలంగాణ ఏ అయితే ఉన్నాయో నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాలో అయితే బలమైన ఆధిక్యం అయితే కనపరిచింది. బీఆర్ఎస్ చూసుకుంటే సెకండ్ ప్లేస్లో ఉంది. బీఆర్ఎస్ అయితే కొంతవరకు అయితే కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చూసుకుంటే ఏ జిల్లాలో ఏ పార్టీ ఎక్కువగా సీట్లు సాధించింది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ కాంగ్రెస్ చూసుకుంటే దక్షిణ తెలంగాణలో ఉన్న నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, కొత్తగూడెంలో అయితే బలమైన ఆధిక్యం అయితే కనపరిచింది కాంగ్రెస్. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్కి అయితే మెజారిటీ స్థానాలు అయితే రావడం జరిగింది సర్పంచ్ స్థానాల్లో. తర్వాత రెండో స్థానం చూసుకుంటే బీఆర్ఎస్, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నెగిటివిటీతో ప్రజలు ఏదైతే కాంగ్రెస్ని ఎంచుకున్నారో, కాంగ్రెస్ని గెలిపించుకున్నారో, కాంగ్రెస్ ప్రభుత్వం మీద అంత నెగిటివిటీ లేదు, పాజిటివ్ ఒపీనియన్ ఉంది కొంతవరకు చూసుకుంటే. కానీ బీఆర్ఎస్ మీద నెగిటివిటీ ఉన్నా సరే సెకండ్ ప్లేస్ అయితే సాధించడం జరిగింది. అంటే ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఇంకా బీఆర్ఎస్ పట్టుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ అంటే గ్రామ స్థాయి ఓటింగ్ అయితే బీఆర్ఎస్ సపోర్ట్ అయితే కొంతవరకు సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నట్టు కనపడుతుంది. అయితే బీఆర్ఎస్ చూసుకుంటే ఉత్తర తెలంగాణ చూసుకుంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, మెదక్లో అయితే బలమైన మెజారిటీ అయితే బీఆర్ఎస్కి రావడం జరిగింది. అయితే బీజేపీ చూసుకుంటే బీజేపీ అయితే థర్డ్ ప్లేస్తో సరిపెట్టుకోవడం జరిగింది. అంతగా ప్రభావం అయితే గ్రామ స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే బీజేపీ చూసుకుంటే ఎక్కువ హైదరాబాదు,
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు ఉంటుంది. ఇంకొకటి చూసుకుంటే నిజామాబాద్ కొంతవరకు ఏదైతే కరీంనగర్ ఉందో కరీంనగర్ కొంతవరకు ఆదిలాబాద్ స్థాయి కొంతవరకు ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఏదైతే నిర్మల్లో అయితే గట్టి పోటీ అయితే ఇచ్చింది. నిర్మల్ అయితే 73 స్థానాల వరకు కూడా సర్పంచ్ గెలుచుకోవడం జరిగింది. అయితే మొత్తానికి చూసుకుంటే కూడా ఇక్కడ బీజేపీకి సంబంధించి 3వ ప్లేస్లో అయితే సర్దుకోవడం జరిగింది. కాంగ్రెస్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ వచ్చేసి అయితే బీఆర్ఎస్ అయితే రావడం జరిగింది. అయితే మొత్తానికి కూడా ఈ ఎలక్షన్స్ అన్నీ కూడా మంచి మెజారిటీ అయితే సాధించింది కాంగ్రెస్. అయితే ఎలక్షన్ చూసుకుంటే కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏదైతే అధికారంలో ఉంటుందో పార్టీ, ఆ పార్టీకి అయితే ఎక్కువ సర్పంచ్ స్థానాలు అయితే రావడం జరుగుతుంది. బిఫోర్ మనం పాస్ట్ కొన్ని ఎలక్షన్ చూసుకున్నా సరే అప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్కి సంబంధించిన సర్పంచ్లు ఎక్కువ మంది గెలవడం జరిగింది. అయితే ఇది కామన్ థింగ్. అయితే ఇంతే కాకుండా నెక్స్ట్ చూసుకుంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత జీహెచ్ఎంసీకి సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలపై అయితే అనర్హత వేటు వేసే ఇది ఉంది కాబట్టి రాజకీయాలకు సంబంధించి చూసుకుంటే అనర్హత వేటు కొంతమంది ఎమ్మెల్యేల మీద వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి బై ఎలక్షన్స్ కూడా ఈ ప్రభావం అయితే చూపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మొత్తానికి ఎంపీటీసీ జెడ్పీటీసీ తర్వాత జీహెచ్ఎంసీ తర్వాత బైపోల్ ఏవైతే వస్తాయి ఎలక్షన్స్ వీటన్నిటి మీద కూడా ఈ ఎలక్షన్స్ ప్రభావం అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ గ్రామ స్థాయిలో ఎవరి పేరు అయితే చెప్తారో అంటే అక్కడ ఉన్న సర్పంచ్ ఎవరు ఏ పార్టీకి అయితే ఓటు వేయమంటాడో కొంతవరకు కూడా ఓటు అయితే అటు వేసే ప్రభావం ఇది ఉంటుంది. కాబట్టి కొంతవరకు అయితే గ్రామ స్థాయిలో ఏ అయితే ఓటింగ్ ఉంది ఈ ఓటింగ్ అయితే స్టేట్ వైజ్గా కూడా కనబర్చే అవకాశం ఉంది. కాబట్టి చూద్దాం నెక్స్ట్ ఈ ఎలక్షన్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అలాగే జీహెచ్ఎంసీ తర్వాత బైపోల్ వస్తే బైపోల్ వీటన్నిటి మీద కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే బీజేపీ ఉందో ఇవి ఏమాత్రం ప్రభావం చూపిస్తే ఇదే విధంగా కంటిన్యూ అవుతుందా, కాంగ్రెస్ ఎక్కువ ప్లేస్లోకి వస్తుందా అయితే వేచి చూడాల్సింది దీనికి సంబంధించి అయితే. థ్యాంక్ యూ.